ఉచిత పథకాలకి ఈ ఎన్నికలు ఒక పెద్ద రెఫరెండం అయినాయి అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. గతంలో 10,000 రూపాయలు పసుపు కుంకుమ కిందకి ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ దాంతో తమకి లబ్ధి చేకూరుతుందని భావించింది. అయితే నవరత్నాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వైపుకి జనం టర్న్ అయ్యారు. ఈ నవరత్నాల్లో ఏడాదికి మినిమం 20,000 నుంచి 1,00,000 రూపాయల దాకా మహిళలకి రావడం, అవన్నిటికీనే ఇప్పుడు రెఫరెండంగా తమకి ఓట్లేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఈ ఉచితాలతో శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత మనసు మార్చుకుని ఏదైతే తాను అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పడం, అప్పుడు సింగపూర్ అవుతుందని కొంతమంది ప్రశ్నించిన వాటిని ఇస్తామని పదే పదే చెప్తూ ఉండటం వల్ల మహిళల ఓటర్లు తమకి టర్న్అవుట్ అయిందని మరొక వైపున తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అదే సందర్భంలో ఉచితాలకి ఇది రెఫరెండమా కాదంటే ఖచ్చితంగా రెఫరెండమే. తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే ఉచితాలకు సంబంధించి జగన్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఆశిస్తున్నట్టు అన్నటువంటిది అర్థమవుతుంది. అదే సందర్భంలో జగన్ గెలిస్తే కనుక ఉచితాలకు ఒక లిమిట్ ఉండాలని జనం కోరుకున్నారు అన్నటువంటిది అర్థమవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.